ఆయన నీకు సమీపంగా వచ్చాడు. నిలబడు. ఎవరికి భయపడాల్సిన అవసరంలా. తప్పు చేస్తే భయపడాలి. తప్పు చేస్తే భయపడాలి. తప్పు కాదు కదమ్మా నువ్వు చేస్తుంది. తప్పు కాదుగా నాయన. యేసయ్య కావాలనుకున్నావు, అది తప్పెలా అవుతుంది? నీ తీర్మానాన్ని యేసయ్య గుర్తించి ఆయన నీ హృదయంలోకి రాబోతున్నాడు. ఆయన ఆత్మ నీ మీదకి రాబోతుంది. ఇంకెవరైనా ఉన్నారా? టైం వేస్ట్ చేసుకోవద్దు. ఈ రాత్రి దాటిపోతే నీది కాకపోవచ్చు. ఒక తీర్మానంలోనికి రా. ఒక తీర్మానంలోనికి రా. పక్కనుండే వాళ్ళు ప్రార్థన చేద్దాం. ఆ చేతన వాళ్ళు ఉంటే నిలబడవచ్చు, తప్పేం కాదు. మీ రక్షణ కోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అనుకోమన్నా. ఇదిగో నా ఎదుట నిలబడిన అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, తల్లులు, తండ్రుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ మాటలకు లోబడారయ్యా. నీ వైపు చూస్తున్నాను నేను. వారి వైపు ఒక్కసారి చూడగాలిస్తాయా? అయ్యా అయ్యా అయ్యా, ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళు పాప శాపాన్ని అనుభవిస్తున్నారు. అపజయాల మధ్య, ఆవేదనల మధ్య, కుందుబాటు మధ్య, నిరుత్సాహం మధ్య బ్రతుకుతున్నారు. ఈ రాత్రి నాకు యేసయ్య కావాలి, యేసయ్య నా రక్షకుడుగా అంగీకరిస్తున్నాను అని వాళ్ళకు తీర్మానంలోకి వచ్చి నిలిచి ఉండగా, ఈ రాత్రి వారి మీదకి నీ పరిశుద్ధ ఆత్మ దిగివచ్చునుగాక. వారి మీద ఉన్న పాప శాపం యేసు నామములోని రక్తము ద్వారా కొట్టివేయబడినగాక. గొప్ప ఆశీర్వాదాన్ని వారి మీద కుమ్మరించండి. పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపండి. ఆత్మ బలముతో నింపండి. ఇది మొదలుకొని వారి మీద ఉన్న కష్టము, కన్నీళ్ళు, ఆవేదన, దుఃఖము, శాపమంతా తొలగిపోయి, కన్నీరు తొలగిపోయి, వారి దుఃఖము సైతం ఆనంద నాట్యముగా మార్చబడినగాక. వారు ఆత్మవిషులుగాక. ఆల్రెడీ తీర్మానం చేసుకుని చేయతేరు గనక వారు సగం బాప్తిసం పొందినట్లే. ఇక నీట ముంచుగానే ఏదైతే ఉందో అది కూడా ఆయన పొందడానికి వారికి కృపణ ఇచ్చింది. వారి కుటుంబాలను దీవించి, వారి ద్వారా వారి కుటుంబాల్లో ఉన్న వ్యక్తులు కూడా మారు మనసు రక్షణలోకి వచ్చేనుగాక. వారికి ఉన్న అప్పుల బంధకాలు తొలగిపోవునుగాక. బలహీనతలో ఉంటే స్వస్థత కలుగునుగాక. నాయన ఉద్యోగ ప్రయత్నాలు ఉంటే సఫలత కలుగునుగాక. పేరు పేరున ఒక్కొక్క బిడ్డని మీరు దీవించమని మనసారా కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.